హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మేతి చపాతీ రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటాను. ఈ మెంతాకు అనేది నేను ఇంట్లోనే పండించుకుంటున్నాను. దీన్ని నీట్గా కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెంసేపు అయినాక దీన్ని మంచిగా తురిమేసుకోవాలి. మనం సన్నగా తురిమేసుకుంటే మనం చపాతీ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. నేను చపాతీ పిండి తీసేసుకొని ఆ తురుముకున్నదంతా అందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ అనేది వేసేసుకొని ఇలా ముద్దలా కలిపేసి ఒక 15 మినిట్స్ అయితే నేను రెస్ట్ అయితే ఇచ్చాను. తర్వాత మనం రోజు డైలీ ఎలా చపాతీలు చేస్తామో అలా అయితే చపాతీస్ అయితే చేసేసుకోవచ్చు. ఈ మేతి చపాతీ అనేది చాలా చాలా హెల్దీ అండి. పిల్లలు అనేటప్పుడు మనకి మెంతికూర ఇవి ఇలా తినరు కదా, అలాంటప్పుడు మనం ఈ చపాతీల్లో ఆకుకూరలు వేసి చపాతీ చేసిస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు ఒక కొత్త వెరైటీ లాగా కూడా ఉంటుంది. ఇదిగోండి నేనైతే చపాతీస్ అన్ని అలా చేసేసుకున్నాను. నైట్ డిన్నర్లోకి మాకు మేతి చపాతీ, ఇంకా ఆలు, పచ్చి బఠానీ, టమాటా కర్రీ అండి. సరేనండి, అందరికీ బాయ్ బాయ్.